నేను ఒక రీల్ చేశాను చూసారా ఈరోజు. ఆమ్, రెండు క్వశ్చన్ వర్డ్స్ తో క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పి. ఆ వీడియో షేర్ చేయండి మేడం, చూడలేదు. గీతలు ఎవరండి ముగ్గులు వేస్తున్నారు స్క్రీన్ మీద? నేనే మేము ఇది చూసాను మ్యామ్, నేను చూసాను మ్యామ్. చూసారా? నేను ఒక్క లైక్ కూడా ఇచ్చాను మ్యామ్. ఏమిచ్చారు? ఒక్క లైక్ ఇచ్చాను. లైక్. అర్థమైంది మ్యామ్, చూసాను మ్యామ్. ఆఫ్టర్నూన్ చూసాను మ్యామ్. నైస్. మాకు ఎప్పుడు ఇందాకే మార్నింగ్ అయింది మ్యామ్, మేము ఇంకా చూడలేదు. మీకు ఇప్పుడు మార్నింగ్ అయిందా? ఇందాక అదే. ఎస్ మ్యామ్. ఆహా. సరే, ఐ టెల్ యూ ఏంటంటే అది ఆ ఎగ్జాక్ట్ సెంటెన్స్ ఏంటని గుర్తు రాలేదు కానీ ఇప్పుడు ఆ, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు అని రెండు క్వశ్చన్లు అడుగుతాం చూడండి. హూ కేమ్ అండ్ వై డిడ్ దే కమ్. ఇట్లా అనలేం కదా, రెండు సార్లు క్వశ్చన్స్ అడగలేం కదా. సో రెండు క్వశ్చన్ వర్డ్స్ తో క్వశ్చన్స్ అడగడం ఎట్లా అన్నది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏదో కొన్నారు, ఇది కొన్నా అని చెప్తున్నారు వచ్చి నాకు. ఎందుకు కొన్నావు, ఎక్కడ కొన్నావు, వై డిడ్ యూ బై ఇట్ అండ్ వేర్. ఇట్లా వై డిడ్ యూ బై ఇట్ అండ్ వేర్ డిడ్ యూ బై. ఇలా రెండు సార్లు క్వశ్చన్స్ అడగలేం కదా. అలాంటి క్వశ్చన్స్ ఇలా అడగొచ్చు అని, ఇలా అడగాలి అని చేశా. మన ట్రై సంథింగ్ లైక్ దిస్. ఎందుకు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎవరన్నా సడన్ గా కనిపిస్తే. మీరు ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు అన్న దానిపైన చేశారు మ్యామ్ ఇవాళ రీల్. ఆహా. సరే చెప్పండి, ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు. వై డిడ్ యూ కమ్ అండ్ వెన్? It come and where. అంతే. బై. వెన్ డిడ్ యూ కమ్ అండ్ వై. ఏదైతే చెప్పినా ఓకేలేండి, క్వశ్చన్ వర్డ్స్ ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్. ఇంకా వేర్ డిడ్ యూ గో అండ్ బై? వేర్ డిడ్ యూ గో అండ్ వై. నేను కూడా మనసులో ఇదే అనుకుంటున్నా యాక్చువల్లీ. చాలా ఫ్రీక్వెంట్ గా వస్తాయి కదా మనకి ఇట్లాంటి మాటలు. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు. How did you go and why? ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు. నైస్. Stop. హౌ డిడ్ యూ కుక్ అండ్, ఎలా వండావు, ఎప్పుడు వండావు. హౌ డిడ్ యూ కుక్ అండ్ వెన్, ఆర్ వెన్ డిడ్ యూ కుక్ అండ్ హౌ. ఎందుకుండా అలా ఉండవు. ఎప్పుడు, ఎలా వండావు, ఎప్పుడు వండావు. అంటే ఇట్ లుక్స్ సో కోల్డ్ అండ్ ఇట్ డజంట్ టేస్ట్ గుడ్. హౌ డిడ్ యూ కుక్ అండ్ వెన్. వాట్ డిడ్ యు ఆస్క్ అండ్ వై. ఏం అడిగావు, ఎందుకు అడిగావు. గుడ్. ఎంత ఖర్చు పెట్టావు, ఎందుకు ఖర్చు పెట్టావు, ఇది కూడా అడుగుతా. హౌ డిడ్ యు స్పెండ్ అండ్ వై. వై డిడ్ యూ స్పెండ్, కాదు, ఎందుకు, ఎంత కదా. హౌ మచ్ డిడ్ ఎందుకు యూ ఖర్చు స్పెండ్ అండ్ పెట్టా. వై. వెన్ డిడ్ యూ కమ్ అండ్ హౌ మచ్ టైం అనొచ్చామే. అంటే ఎప్పుడు వచ్చావు ఎంతసేపు అయిందని. వెన్ డిడ్ యూ కమ్ అండ్ హౌ మచ్ టైం. ఎంతసేపు అయిందంటే మళ్ళీ హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ అవుతుంది, అది చెప్పలేము ఇక్కడ. ఓకే, అది చెప్పలేము. ఓకే. ఇలా చెప్పలేము. ఓకే. ఎందుకు రాసావు, ఎవరి కోసం రాసావు అంటే మ్యామ్. వై డిడ్ యూ రైట్ అండ్ ఫర్ హూమ్. బెటరా. ఎస్. ఐ కుడ్ గెస్ ఇట్. హూమ్ డిడ్ యూ ఫైట్ విత్ అండ్ వై. ఎవరితో గొడవ పడ్డావు, ఎందుకు గొడవ పడ్డావు. హౌ ఫార్ డిడ్ యు వాక్ అండ్ వై. ఎంత దూరం నడిచావు, ఎందుకు నడిచావు. ఓకే. వై అయితే బాగా వస్తాయి కదా, ఎందుకు అని బాగా అడుగుతాం కదా.
నాకు అన్ని వైతోనే వస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకున్న తర్వాత వేర్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ అండ్ హౌ అని అడగాలి జనాలు. ఎక్కడ నేర్చుకున్నావు అండ్ ఎట్లా నేర్చుకున్నావు అని ఆశ్చర్యపోయి అడగాలి. టూ మోర్, త్రీ మోర్. ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? హూ గేవ్ యూ అండ్ వై? హూ గేవ్ యూ అండ్ వై? ఎవరు ఇన్ఫార్మ్ చేశారు, ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? Who inform you and when? ఇన్ఫార్మ్డ్. Informed. హూ ఇన్ఫార్మ్డ్ అండ్ వెన్? ఫ్యూచర్ అన్ని పాస్టే ఉన్నాయి. వేరే టెన్స్ వాడమంటే ఆబ్వియస్లీ వాడుకోవచ్చు. దట్ డిపెండ్స్ కంప్లీట్లీ. హూ ఈస్ కమింగ్ అండ్ వై? ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఇట్లా వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే. కాకపోతే ఎక్కువ కాంటెక్స్ట్ లో ఎక్కువ పాస్టే వస్తాయి అన్నమాట, అంతే. ఓకే, దట్స్ ఇట్ లేండి. మన మెయిన్ కాన్సెప్ట్స్ అవి చూసుకోండి. ఇది జస్ట్ ఓకే సరదాగా గుర్తొచ్చింది కాబట్టి, ఎలాగో టైం ఉన్నది కాబట్టి చెప్పాను అంతే. ఐఎమ్ సెండింగ్ ఇట్ టు యూ. ఇది నేను పంపిస్తున్నాను మీ వాట్సాప్కి. వీఆర్ డన్ విత్ ద మోడల్స్. ద నెక్స్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు గో త్రూ ఈస్ కంజంక్షన్స్. అది పీడిఎఫ్ నేను మీకు టుమారో షేర్ చేస్తాను. ఓకేనా? రేపటి నుండి we have to go through conjunctions on. Yeah, I just shared it. Yes, ma'am. It is. Yeah. Practice చేయండి అలాంటివి కూడా. Okay. So it's time for another class. Shall we meet tomorrow? మేము Bye. meeting. Yes, thank Bye, you. ma'am. Okay. ma'am. Bye bye. Bye. Take Bye. care. Bye. Bye. ma'am. Bye అండి. Bye అండి. Bye పద్మ గారు. Bye everyone.